రామగుండం కార్పొరేషన్ 47వ డివిజన్లో బీజేపీ నాయకులు జక్కని బాలకిషన్ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై గాలిపటం ఎగురవేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ కనిపించని దారం గాలిపటాన్ని కంట్రోల్ చేస్తుందని, అలాగే మన టాలెంట్ ని చిన్నదిగా భావించకుండా మన లక్ష్య సాధన ఛేదించడంలో చూపిస్తే తప్పకుండా సక్సెస్ అవుతామని అన్నారు. ఈ సందర్భంగా మోడీ ప్రవేశపెట్టిన కిసాన్ యోజన 6,000 నుండి 10,000 రూపాయలకు చేసినందుకు రైతులకు శుభాకాంక్షలు. ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కైట్ ఫెస్టివల్ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులంతా కూడా ఎంతో సందడిగా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటూ ఉంటారు ప్రతిసారి కూడా. మరి ఈసారి ఇంకా ఉత్సాహంగా యువకులంతా కూడా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడం అనేది చాలా శుభపరిణామం. మరొకటి ఏంటంటే ఈ కైట్ ద్వారా సమాజానికి ముఖ్యంగా నిరాశ నిస్పృహలతో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా గొప్ప సందేశాన్ని ఇస్తుంది ఈ కైట్ ఫెస్టివల్. ఈ చిన్ని దారంతో ఆకాశంలో ఎగిరేటువంటి గాలిపటాన్ని ఈ చిన్ని దారం హ్యాండిల్ చేస్తూ ఉన్నదంటే సమాజానికి ఇది ఒక మంచి మెసేజ్. దీని ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు, అనేక అవకాశాలు మనకు వస్తాయి అనేటువంటి ఒక మంచి సమాజానికి యువకులకి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చేటువంటి ఈ కైట్ ఫెస్టివల్ సందర్భంగా మరి యువకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఈరోజు బాలకిషన్ తమ్ముడు ఈ రకంగా ఫెస్టివల్ని కైట్ ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం, ఇందులో యువకులందరినీ మహిళలందరినీ కూడా భాగస్వాముల్ని చేయడం చాలా శుభపరిణామం, సంతోషం. అందరూ కూడా ఇలాంటి యువకులని ప్రోత్సహించేటువంటి ఇలాంటి కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా కూడా చాలా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ ఎప్పుడు ఇలాగే అందరూ సంతోషంగా పండుగల్ని జరుపుకోవాలి. అనేక అవకాశాలు మనకు వస్తాయి, వాటిని అందిపుచ్చుకొని తప్పకుండా ముందుకు నడవాలని, అన్నిట్లలో విజయాలు మీకు అందాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఈ పండగ సందర్భంగా మరొకసారి మీరు అనుకున్నటువంటి అన్ని అవకాశాలు మీకు సిద్ధించి ఆ భగవంతుడు ఆ రకమైనటువంటి శక్తిని మీకు అందించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా ఈ భోగి పండుగ కానీ, సంక్రాంతి కానీ, కనుమ కానీ ఇది రైతులకి పాడి పంటల్ని ఇంటికి చేర్చేటువంటి సమయం. రైతులంతా పెద్ద పండుగగా జరుపుకునేటువంటి పండుగ. మహిళలంతా ఎంతో సంతోషంగా పిండి వంటలతోటి, రకరకాల రంగుల ముగ్గులతోటి మరి గొప్పగా అద్భుతంగా జరుపుకునేటువంటి నెల రోజులు కూడా సంతోషంగా జరుపుకునే ఈ పండుగ మీ అందరి ఇళ్లలో సుఖ సంతోషాలని, అష్ట ఐశ్వర్యాలని, ఆరోగ్యాన్ని అందించాలి ఆ భగవంతుడని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఈ సంక్రాంతి పండుగ కానుకగా గౌరవ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతుల కోసం మరొక శుభవార్తని తెలియజేయడం జరిగింది. కిసాన్ సంబంధించి రైతులకు సంబంధించి కిసాన్ యోజన స్కీమ్ కింద ఇంతకుముందు రైతులకి 6,000 రూపాయలు కేంద్రం నుండి అందిస్తూ ఉండే, ఇప్పుడు దాన్ని 10,000కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంక్రాంతి కానుకగా రైతులకి ఈ శుభవార్తని తెలియజేయడం సంతోషకరంగా భావిస్తూ మేము మరొకసారి రైతులకు కూడా ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతులందరి పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో రేణుగుంట్ల నరేందర్, బూర్ద హర్ష, రాజలక్ష్మి, స్వాతి, మౌనిక, హేమ, సాయికృష్ణ, వంశీ, శివ, మణి, ప్రతాప్, సందీప్, రాము, సంపత్ కుమార్, నవీన్, అన్విష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో. రండి, మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి, తినండి, తిరగండి, ఆనందించండి. ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. పిల్లలకు, పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్, మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు, కలంకారీ బెడ్ షీట్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి.
ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ 60 అడుగుల జాయింట్ వీల్, కొలంబస్, క్రాస్ వీల్, బ్రేక్ డాన్స్, డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. తప్పక విచ్చేయండి, చూడండి మీ కుటుంబ సభ్యులతో. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో.